హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కోనసీమ స్పెషల్ ఆర్చిన్ చేపలు బీరకాయ కర్రీ చేస్తున్నానండి. ఇది కోనసీమలో ఈ చేపలు చాలా స్పెషల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కర్రీ కోసం నేను చేపలు తీసి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. చేపలు అన్నవి చాలా నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలండి, లేదంటే విడిపోతాయి. చేపలన్నీ శుభ్రం చేసి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు, గరం మసాలా 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చేపల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. చేపల్లో బీరకాయ కాకుండా చిక్కుడుకాయ, వంకాయ కూడా వేసుకుని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే బీరకాయ వేసి వండుతున్నాను. చాలా టేస్ట్గా ఉంటాయండి చేపలు. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బీరకాయ ముక్కలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. బీరకాయ ముక్కలు మెత్తబడిపోతాయి. ఐదు నిమిషాలతో చూద్దాం. చూసారా, బీరకాయ ముక్కలు అన్నీ మెత్తగా అయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్ అన్నీ వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చూసారా, ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. ఒకసారి కలుపుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఈ కర్రీ అన్నది మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టం అండి. 1 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. చూసారా, వాటర్ అనేది బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు అందులోకి నెమ్మదిగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలండి, లేదంటే విడిపోతాయి. నేను చాలా నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకున్నాను. చేపలు వేసిన తర్వాత గరిటె అన్నది అసలు పెట్టకూడదండి. టేస్ట్ అయితే మాత్రం చాలా స్పెషల్ అండి. ఇక్కడ చాలా టేస్ట్గా ఉంటాయి చేపలు అన్నవి. నేను చేపలన్నీ ఒక్కొక్కటిగా అన్నీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి కళాయితోనే తిప్పుకున్నాను. ఇలా నెమ్మదిగా తిప్పుకొని మూత పెట్టుకేసి హై ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. 15 నిమిషాల తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే గుమగుమలాడే కోనసీమ స్పెషల్ ఆర్చిన్ చేపలు బీరకాయ కర్రీ అన్నది రెడీ అయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.